హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం కమ్మని వాసనతో స్వచ్ఛమైన పూస లాంటి నెయ్యిని తయారు చేసుకుందాం. రోజు మనం తోడుపెట్టుకునే పెరుగు మీద మేగడని ఒక బాక్స్లోకి తీసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉండాలి. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారడం కానీ చెడి వాసన రావడం కానీ జరగవచ్చు. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అలా 10-15 రోజులు కలెక్ట్ చేసుకోవాలి. నెయ్యి కాసుకోవాలనుకున్న రోజు మేగడ బాక్స్ను తీసి బయటపెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచి అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని 2 నిమిషాలు మిక్సీ వేస్తే వెన్న రెడీ అవుతుంది. ఇప్పుడు దలసరి గిన్నె తీసుకొని అందులోకి ఈ వెన్ననంతా షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మరిగించాలి. అలా కలుపుకుంటూ మరిగించడం వల్ల గిన్నె అడుగంటకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకొని కమ్మని వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కమ్మని నెయ్యి రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.